హాయ్ ఫుడ్ బిజినెస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక బిజినెస్ హెల్త్ అంటే ఏంటంటే ఒక మనిషికి హెల్త్ బాగుంటే ఒక 60 years 70 years 80 years 90 years 100 years కూడా బతికే వాళ్ళు ఉన్నారు. అలాగే 100 years చాలామందిని చూస్తున్నాం. 100 years పైన కూడా బతికే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ బాడీ హెల్త్ బాగుండడం. అలాగే ఒక బిజినెస్కి హెల్త్ బాగుంటే ఏంటంటే మనం ఒక 5 years 10 years 15 20 years హెల్త్ బాగుంటేనే బిజినెస్ హెల్త్ కూడా మనం లాంగ్ టర్మ్లో రన్ చేయొచ్చు. అసలు బిజినెస్ హెల్త్ అంటే ఏంటి? బిజినెస్ హెల్త్కి ఏంటంటే మెయిన్ ఒక 6 points నేను ఇక్కడ ఇచ్చాను. ఒకటి ఏంటంటే ప్రాఫిటబిలిటీ, సెకండ్ స్కేలబిలిటీ, 3 ట్రాన్స్పరెన్సీ, 4 ఇన్నోవేషన్, 5 ఎంట్రీ బ్యారియర్, 5 ఎఫిషియెంట్ మ్యాన్ పవర్. సో ఈ ఫస్ట్ పాయింట్ మనకి ప్రాఫిటబిలిటీ అంటే ఏంటి? ప్రాఫిటబిలిటీ అంటే ఏంటంటే ఏ బిజినెస్కైనా ప్రాఫిట్స్ లేకుండా ఎక్కువ రోజులు రన్ చేయడం అనేది సాధ్యం కాదు. ఒక పర్సన్కి మనిషి మన బతకాలంటే ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ మధ్య చూస్తున్నాం ఆక్సిజన్ లేకుండా మనం చాలామంది కరోనా టైంలో చనిపోవడం జరిగింది. అంటే ఆక్సిజన్ లేకపోతే మనిషి చనిపోతాడని మనకు ఒక ఈజీ క్లారిటీ వచ్చింది. సో అలాగే బిజినెస్కి కూడా ప్రాఫిట్స్ అనేది లేకుంటే ఎక్కువ రోజులు బిజినెస్ బతకడం అనేది అసాధ్యం. సో ఈ ప్రాఫిటబిలిటీని మనం ఎలాగా మెజర్ చేస్తామన్నది ఇక్కడ చూద్దాం. ప్రాఫిటబిలిటీ అంటే ఏంటంటే మీకు ఇక్కడ 1 to 10 points ఇక్కడ కింద ఇచ్చాను నేను. ఆ 1 to 10 points ఏంటంటే 1, 5, 10. ఈ 10 ఎవరైతే 9, 10లో ఉన్నారో వాళ్ళు ఏంటంటే బిజినెస్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళకి బిజినెస్లో మ్యాన్ పవర్ విషయంలో కానీ మ్యాన్ పవర్ సెట్ అయ్యారు. వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంది, పబ్లిసిటీ డిజైనింగ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ క్వాంటిటీ ప్రైసింగ్ విషయంలో అన్నింటిలో వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కనుక వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఈ 5 points ఏంటంటే మన బ్రేక్ ఈవెన్ అంటే ఏంటంటే ఒక బిజినెస్లో రన్ అవుతుంది, బట్ మన లాభాలు లేవు, నష్టాలు లేవు, ప్రాఫిట్స్ లేవు, లాస్ లేవు, మన పాకెట్ నుంచి ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. ఇది ఎలా ఉందంటే డైలీ మనం 10,000 సేల్ చేస్తాం. అదే 10,000 సేల్ చేస్తాం, 30 daysకి 3 lakhs అవుతుంది. 1 lakh ఏమో శాలరీస్ ఉంటాయి, 2 lakhs ఏమో కిరాణా గ్రాసరీ కానీ, నెక్స్ట్ కరెంట్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, నెక్స్ట్ ఇంకా గ్యాస్ కానీ, ఇంకా నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్. సో వీళ్ళందరికీ ఏంటంటే 2 lakhs ఎక్స్పెన్సెస్ ఉంటాయి, 1 lakh శాలరీస్ ఉంటాయి. సో 3 lakhs సేల్ 3 lakhs అవుతుంది. అలాగే 3 lakhs మనకి ఖర్చు అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ బిజినెస్ ఎంతైతే రన్ అవుతుందో అంత ఖర్చు అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే బ్రేక్ ఈవెన్లోకి వచ్చారు. అంటే వీళ్ళు ప్రాఫిట్స్ లేవు కానీ ఎక్స్ట్రా పాకెట్ నుంచి పే చేయని అవసరం లేదు. వీళ్ళు కొంచెం సేఫ్. బట్ ఏంటంటే వీళ్ళు ఎలా డెవలప్ చేయాలనేది నేను కింద 4 points ఇచ్చాను. వాళ్ళు ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి 5లో ఉండే వాళ్ళు ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి లాస్లో ఉండేవాళ్ళు, ప్రాఫిట్స్ ఉండే వాళ్ళకి. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి జనరల్గా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. బిజినెస్ అసలు స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టప్ నాలెడ్జ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరినో చూసి బిజినెస్ స్టార్ట్ చేయడము, వీళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, ఈ మ్యాన్ పవర్ కూడా ఎక్కడ దొరుకుతారు, వాళ్ళని ఎలా రిటైన్ చేయాలో తెలియదు, వీళ్ళకి ఫుడ్ నాలెడ్జ్ ఉండదు. సో వీళ్ళు ఫుడ్ బాగున్నా ఈ పబ్లిసిటీ నెక్స్ట్ ఈ మార్కెటింగ్ మీద దృష్టి పెట్టడం వల్ల బిజినెస్ లాస్లో ఉంటారు. ఇంకోటి ఏంటంటే బిజినెస్లో ఫోకస్ పెట్టకపోవడం కూడా బిజినెస్ లాస్లో ఉంటారు. సెకండ్ పాయింట్ స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఒక ఐటమ్ని, ఒక డిష్ని, ఏదైనా ఐటమ్ని ఒక పర్సన్, మీరు కానీ నేను కానీ మన షెఫ్ కానీ ఎవరైనా సరే దాన్ని ఒక మంచి టేస్ట్గా చేస్తున్నాడంటే అదే ఐటమ్ని ఒక 10 మంది కానీ 100 మంది కానీ 1000 మంది కానీ అదే టేస్ట్గా చేయాలి. ఆ టేస్ట్ అదే ఒక పర్సన్ చేసేదాన్ని 1000 మంది చేయాలన్నా ఆ ప్రాసెస్ ఏంటి, అదే టేస్ట్ రావాలంటే చేసే ప్రాసెస్ని ప్రాసెస్ స్టాండర్డైజ్ ఉండాలి. ఆ ప్రాసెస్ స్టాండర్డైజ్ ఉన్నప్పుడు మీ బిజినెస్ స్కేలబుల్ అవుతుంది. సో ఈ స్కేలబిలిటీకి చేయాలంటే బిజినెస్కి ఏం ఇంపార్టెంట్ అంటే ఒకటి మీ రెసిపీ కానీ మీ ఆపరేషన్ ప్రాసెస్ కానీ స్టాండర్డైజ్ చేయాలి. సెకండ్ ఏంటంటే మీకు ఒక పర్సన్ చేసిన 1000 మంది చేసిన టేస్ట్లో 0 వేరియేషన్ ఉండాలి. థర్డ్ ఏంటంటే రిపీటబుల్ స్టెప్ అయ్యేటట్టు చూసుకోవాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ అనేది మీరు మీ బిజినెస్లో తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ ఒక మాన్యువల్ బుక్ డిజైన్ చేయాలి. ఒక మాన్యువల్ బుక్ ఏంటంటే మీరు చేసే ప్రాసెస్ని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఒక బుక్లో మీరు డిస్క్రిప్ట్ చేసినట్టే మీకు ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫిఫ్త్ ఏంటంటే అవసరమైతే ఒక వీడియో, మీ చేసే పద్ధతిని అంతా ప్రాసెస్ని ఒక వీడియో తీసి పెట్టుకోవాలి. వీడియో తీసి పెట్టుకుందంటే వాళ్ళు చదివి నేర్చుకునే దానికంట చూసి నేర్చుకోవడం వల్ల ఫాస్ట్గా వాళ్ళు గ్రాస్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థర్డ్ పాయింట్ ట్రాన్స్పరెన్సీ ఏంటంటే మన అవుట్లెట్లో మనం చేసే బిజినెస్లో ఒక షెఫ్ మీద డిపెండ్ అవ్వకుండా, ఒక మేనేజర్ మీద డిపెండ్ అవ్వకుండా, మీరు లేకుండా నేను లేకుండా ఎవ్వరు కూడా ఓనర్ లేకుండా అంత సిస్టమ్
ఇప్పుడు మన మెనూ ఉందనుకోండి, అదంతా స్కేలబుల్ మోడల్, అంటే ప్రతి దానికి ఒక రెసిపీ స్టాండర్డైజేషన్ చేయడం, మీరు చేసే ఆపరేషన్లో ప్రతిదీ స్టాండర్డైజ్. ఇప్పుడు ఎలా అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ స్టాండర్డైజ్ చేయాలి, పర్చేజ్ అనేది స్టాండర్డైజ్ చేయాలి, మీరు ఈ షెఫ్స్ ఇది స్టాండర్డైజ్ చేయాలి. ఏదైతే స్కేలబుల్ మోడల్ ఉందో దాన్ని మొత్తం మీరు స్టాండర్డైజ్ చేసి కరెక్ట్గా ప్రాసెస్ ఓరియంటెడ్ బిజినెస్ చేస్తే మీ బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ అనేది చేయడానికి సాధ్యమవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇన్నోవేషన్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిర్యానీ బిజినెస్సే ఉంది. ఒక 99 మెంబర్స్ మన ఉండే ఏరియాలో 99 మెంబర్స్ అదే బిర్యానీ బిజినెస్ చేస్తున్నారంటే మనము అదే బిజినెస్ చేస్తే వాళ్ళ 99 మెంబర్స్ అయితే మన నెంబర్ ఒకటి యాడ్ చేస్తే 100 మెంబర్స్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక బిజినెస్ మోడల్ని 100 మంది పంచుకోవడం వల్ల ఎవరికి కరెక్ట్గా ప్రాఫిట్స్ ఉండవు. అదే ఇన్నోవేషన్ ఉందంటే, ఇప్పుడు మీరు మన ఇన్నోవేషన్ అంటే ఎలాగంటే మన లైఫ్లో మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు పెరిగే ఒక లైఫ్ సైకిల్లో మనం ఎక్కడైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అంటే మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ, మన కాలేజ్ క్యాంటీన్స్లో కానీ, మన కార్పొరేట్ ఫుడ్ కోర్ట్స్లో కానీ, నెక్స్ట్ మన ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు కానీ, మన స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఒక టీ తాగినప్పుడు కానీ, ఒక జ్యూస్ తాగినప్పుడు కానీ, ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం మనీ పే చేస్తాము కానీ దానికి తగ్గ ఫుడ్ కరెక్ట్గా రాకపోవడం కానీ, సర్వీస్ డిలే అవ్వడం కానీ, అటువంటి క్యాచ్ దోస్ సిగ్నల్స్. ఫిఫ్త్ ఏంటంటే ఎంట్రీ బ్యారియర్ అంటే ఏంటంటే మన బిజినెస్ని ఎవరు కూడా ఈజీగా కాపీ పేస్ట్ చేసే మోడల్ ఉండకూడదు. ఇప్పుడు మనం హైవే వెళ్ళేటప్పుడు చూస్తుంటాం, ఎవరైనా గంపలో ఫ్రూట్స్ పెట్టుకొని ఉంటారు, ఫ్రూట్స్ కానీ ఒక చిన్న కార్ట్ మీద ఫ్రూట్స్ పెట్టుకొని ఉంటారు, ఏది మ్యాంగోస్ కానీ, కస్టర్డ్ యాపిల్స్ కానీ, నెక్స్ట్ జామకాయలు కానీ పెట్టుకొని ఉంటారు. మనం నెక్స్ట్ 1 వీక్ చూస్తే అటువంటివి ఒక 20-30 ఉంటాయి అక్కడ. అంటే అది ఏంటంటే ఆ బిజినెస్ మోడల్ ఈజీగా కాపీ పేస్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, దానికి పెద్దగా స్కిల్ అవసరం లేదు. ఇంకా కొంచెం ఎక్కడ దొరుకుతాయో హోల్సేల్గా కొనేసి అక్కడ మనం చిన్న కార్ట్ పెట్టుకొని బిల్డ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ బిజినెస్లో మన బిజినెస్ని ఎవరైనా కాపీ పేస్ట్ చేసే బిజినెస్ ఉంటే ఏమవుద్దంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ అవడం వల్ల మనకి ప్రాఫిట్స్ అవకాశం తక్కువ ఉంటుంది. అంటే అందరూ ఆ ప్రాఫిట్స్ని షేర్ చేసుకోవడం వల్ల మనకి బిజినెస్ ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదే కాకుండా మీ బిజినెస్ ట్రేడ్ సీక్రెట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చట్నీస్ అండ్ రెస్టారెంట్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 6 వెరైటీ చట్నీ ఉంటాయి. వాళ్ళ ట్రేడ్ సీక్రెట్ ఏంటంటే ఒక దోశ ఉంటుంది, స్పెషలైజ్డ్ దోశ. ఆ దోశ ఆల్మోస్ట్ 200 రూపీస్ ఉంటుంది ఒక దోశ. అది మన హైదరాబాద్లో ఫస్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది వాళ్ళు హైదరాబాద్లో, తర్వాత ఇప్పుడు చాలా వచ్చి ఉండొచ్చు. బట్ దానికి ఒక ట్రేడ్ సీక్రెట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక సెంట్రలైజ్ కిచెన్ చేసి దాన్ని ఒకే దగ్గర చేసి అన్ని వాళ్ళ అవుట్లెట్స్కి అన్నిటికీ అక్కడ నుంచి ఆ బ్యాటర్ అనేది పంపిస్తారు. సో అది ట్రేడ్ సీక్రెట్. మన బిజినెస్ కంటూ ఒక ట్రేడ్ సీక్రెట్ ఉండాలి. అది ఎవరు పడితే వాళ్ళు ఈజీగా కాపీ చేసే బిజినెస్ ఉండకూడదు. ఒకవేళ మనం బిజినెస్ చేసి సక్సెస్ అయిన తర్వాత కాపీ చేసి వాళ్ళ అవుట్లెట్లు ఓపెన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసే లోపు మనము ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయ్యి మన ప్రాఫిట్స్ మనం సంపాదించి వాళ్ళకన్నా మనము ఒక 100 టైమ్స్ మనము మన బిజినెస్ ముందుగా ఎక్స్పాండ్ చేసేసి మనము ఏ స్టేజ్కి చేయాలో ఆ స్టేజ్కి చేరుకోవచ్చు. సో మన బిజినెస్కి ఏంటంటే ఒక ట్రేడ్ సీక్రెట్ ఉండాలి, ఎంట్రీ బ్యారియర్. ఎవరు పడితే వాళ్ళు ఈజీగా బిజినెస్ కాపీ చేసే బిజినెస్ మోడల్ మనకు ఉండకూడదు. మనకు ఒక ప్రహరీ గోడ, ఒక కంచి లాంటిది మన బిజినెస్ సీక్రెట్ అనేది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫిషియెంట్ మ్యాన్ పవర్. మన ఫుడ్ బిజినెస్లో మెయిన్గా ఎక్కువ మంది చెప్పే విషయం ఏంటంటే కరెక్ట్ మ్యాన్ పవర్ దొరికినా ఎక్కువ రోజులు నిలబడరు. ఇది నిజం. కాకపోతే ఏంటంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మన మ్యాన్ పవర్ అనేది ఏంటంటే అసలు మ్యాన్ పవర్ మన ఎక్కువ రోజులు రిటైన్ నిలబడాలంటే అసలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు అంటే చేంజ్ అయిపోతున్నారు. సో ఇవన్నీ మనం ముందే తెలుసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేసే ముందే తెలుసుకోవాలి. మ్యాన్ పవర్, దాంతో ఒక మ్యాన్ పవర్ తెచ్చే నెట్వర్క్ మన దగ్గర ఉందా, మన దగ్గర ఎంతమంది మనం ఏదైతే మనం ఏదైతే ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో మ్యాన్ పవర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతారా. సో ఇవన్నీ మనం ఈ 5 పాయింట్స్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా మన దగ్గర ఎఫిషియెంట్ మ్యాన్ పవర్ లేకపోతే మనం ఏమీ చేయలేం. సో ఎఫిషియెంట్ మ్యాన్ పవర్ని మనం హైర్ చేసుకునే నెట్వర్క్ కానీ కెపాసిటీ మనకు ఉండాలి. అలానే వాళ్ళని ఎక్కువ లాంగ్ టర్మ్ రిటైన్ చేసుకునే కొన్ని సిస్టమ్, అసలు వాళ్ళు లాంగ్ టైం రిటైన్ చేయాలంటే ఎక్కువ రోజులు మన దగ్గర వర్క్ చేయాలంటే అది ఏంటి పాయింట్స్ అనేది మనము క్లారిటీగా తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ 6 పాయింట్స్ మీరు ఎలా చెక్ చేయాలనేది మీకు 1 to 10 ఇచ్చాను కదా. మీరు ఇప్పుడు ఈ ప్రాఫిటబిలిటీ చూశారు. ప్రాఫిటబిలిటీలు ఏంటంటే 1 to 5 and 5 to 10 చూశారు.
సో 1 to 5లో ఉండే వాళ్ళు ఏంటంటే, నేను కింద ఇక్కడ 4 ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసుకోండి. వాళ్ళు ఏ ఏరియాలో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. వాళ్ళు ఫుడ్ క్వాలిటీలోనా, క్వాంటిటీలోనా, కాంపిటీషన్ తట్టుకోగలుగుతున్నారా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా, వాళ్ళు పర్చేస్ కరెక్ట్గా చేస్తున్నారా. పర్చేస్ అంటే మనం ఒక 80 రూపీస్ దొరికే ఐటమ్ని 100 రూపీస్ కొంటున్నారా, ఇదంతా వాళ్ళు చెక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు బిజినెస్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ ఫోకస్ చేయకుండా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎక్కడికో వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. సో ఇవన్నీ ఫోకస్ చేస్తే వాళ్ళు మెయిన్ వాళ్ళు ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనేది ఈ 4 పాయింట్స్లో వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి ఈజీగా రాసుకొని వాళ్ళు దాని మీద ఫోకస్ పెడితే దానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే వాళ్ళు బిజినెస్ ఈ బ్రేక్ ఈవెన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది వాళ్ళు కూడా ఈ 1 2 3 4 పాయింట్స్ని క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది దగ్గర ఏంటంటే ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, కానీ కరెక్ట్ టైంలో వాళ్ళు పబ్లిసిటీ కానీ ఆఫ్లైన్ మార్కెటింగ్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ కానీ చేయరు. కొంతమంది చేస్తే ఓవర్ హైప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుడ్ క్వాంటిటీ బాగోదు, కానీ మార్కెటింగ్ ఇంటీరియర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. సో మీరు ఇదంతా కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. బిజినెస్కి ఎప్పుడు పబ్లిసిటీ కావాలి, ఎప్పుడు చేయాలనేది మీరు కరెక్ట్గా చూసుకొని, ఇంకోటి ఏంటంటే మీరు స్ట్రాంగ్ కాంపిటేటర్ ఎవరో వాళ్ళ దగ్గర ప్లస్ క్వాంటిటీ, క్వాలిటీ, వాళ్ళ ప్రైసింగ్ ఇవన్నీ చెక్ చేసుకొని మీ బిజినెస్లో మీరు ఏం అవసరం ఉంది, ఇంప్రూవ్మెంట్ చేయవలసిన పాయింట్స్ ఇక్కడ 4 పాయింట్స్ రాసుకోండి. స్కేలబిలిటీలు కూడా చెక్ చేసుకోండి. 1 to 10 పాయింట్స్. మీ బిజినెస్ స్కేలబుల్ మోడల్ అయితే, స్కేలబుల్ మోడల్ రన్ అవుతుంది అనుకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకా ఏ స్టేజ్లో డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ మీరు బ్రేక్ ఈవెన్ ఉన్నారు అనుకుంటే మీరు ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో చూసుకోండి. అసలు మీ బిజినెస్ స్కేలబుల్ మోడల్ కాదు, 1-2 రెస్టారెంట్ 3 రెస్టారెంట్స్తో అంతకన్నా ఎక్కువ చేయలేము అనుకున్నప్పుడు మీరు 1 2 3 పాయింట్స్ వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మీ బిజినెస్లో మీ బిజినెస్లో అసలు ట్రాన్స్పరెన్సీ ఉందా, మీరు లేకుండా మీ అవుట్లెట్ రన్ అవుతుందా, రన్ అయితే కానీ మీరు 5 to మీ బిజినెస్లో మీరు అసలు అసలు మీరు వెళ్లకుండా, మీ ఇంటరాక్షన్ లేకుండా మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మీరు 9-10 పాయింట్స్ వేసుకోండి. లేదు మా బిజినెస్లో నేను లేకున్నా కూడా బ్రేక్ ఈవెన్లో ఉందనుకుంటే మీరు ఇంకా ఫోకస్ చేసి మీ ప్రాఫిట్స్లో తెచ్చేటట్టు ఈ 1 to 3 పాయింట్స్ ఏరియాస్ మీరు ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలో మీరు పాయింట్స్ రాసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీ బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ అంటే నేను లేకపోతే అసలు నా బిజినెస్ నడవడం లేదు సార్, నా బిజినెస్లో ఉన్న నేను అక్కడ ఉన్నా సరే నా బిజినెస్ లాస్లో వస్తుంది సార్ నేను అని చెప్తే వాళ్ళు 1 to 0.5 లోపు మీ పాయింట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్నోవేషన్. అసలు మీరు చేసే బిజినెస్ అందరూ చేస్తున్నారా అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీ అవుట్లెట్ ఉందో అటువంటి బిజినెస్లో మీ సిటీలో కానీ మీ ఏరియాలో ఇంకొక 99 ఉన్నాయా? 99 అయితే ఏంటంటే మీది 100 మెంబర్ అవుతుంది తప్పితే, కానీ మీ బిజినెస్లో ఇన్నోవేషన్ లేకపోతే మీ బిజినెస్ ఎవరైనా ఈజీగా కాపీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 1000 మెంబర్స్ కస్టమర్స్ ఉంటే మీ ఒక 100 రెస్టారెంట్స్ ఉంటే 10 మంది కస్టమర్స్ డివైడ్ అవుతారు. డివైడ్ వల్ల ఏంటంటే ఎవరికి ప్రాఫిట్స్ ఉండవు. మేము చాలా మంది చూస్తుంటాం, ఎక్కువ ఏంటంటే ఎవరు ఇన్నోవేటివ్గా ఆలోచించరు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్నోవేటివ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే తీసుకున్నాం. ఇడ్లీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, దోశలో చాలా వెరైటీస్, కానీ మీరు పూరి ఉండండి. పూరిలో ఎక్కడ వెరైటీస్ లేవు, ఒక 10 వెరైటీస్ ఆఫ్ పూరీస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక పాలక్ పూరి, ప్లెయిన్ పూరి, మేతి పూరి, టమాటో పూరి, క్యారెట్ పూరి, ఇంకేదైనా ఒక 10 ఐటమ్స్ మీరు దానికోసం ఒక చిన్న డెమో కిచెన్ రెడీ చేసుకొని మీరు ఎక్స్పెరిమెంటల్ చేస్తే మీకు ఒక 10 డేస్లో 15 డేస్లోనో 1 మంత్లో అవసరమైతే ఒక షెఫ్ని కూడా మీరు హైర్ చేసుకొని ఈ మోడల్ని డిజైన్ చేయడానికి కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మీకు ఈజీగా ఇన్నోవేషన్ అనేది ఎవరైనా చేయొచ్చు. మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలంటే మనం ఎదుటి వాళ్ళని కాపీ చేయాలనుకున్న రోజులు మనకి అంతవరకు మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వదు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు. అసలు మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, డిమాండ్ ఉన్న మార్కెట్లో అవైలబిలిటీ లేదు, డిమాండ్ ఉన్న ఆ డిమాండ్ని ఎవరైతే కస్టమర్స్ క్యాచ్ చేసుకొని బిజినెస్ చేసుకుంటున్నారో బట్ సరిగా వాళ్ళు సర్వీస్ ఇవ్వడం లేదు. సో ఆ పాయింట్ని మీరు క్యాచ్ దోస్ సిగ్నల్స్, మళ్ళీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అటువంటి సిగ్నల్స్ మీరు క్యాచ్ చేసి దాన్ని బెటర్ వేగా చేస్తే మీ బిజినెస్లో ఒక ఇన్నోవేషన్ ఉంటుంది. ఎంట్రీ బ్యారియర్ చూడండి. మీ బిజినెస్కి ఏమైనా ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నాయా? మీ బిజినెస్ మీకంటూ ఒక మీ బిజినెస్ యూనిక్గా ఉందా? మీ బిజినెస్ కంటూ ట్రేడ్ సీక్రెట్ ఉందా? ట్రేడ్ సీక్రెట్ లేకపోతే చూసుకోండి. మీ 1 to 10 పాయింట్స్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ ఏంటంటే ఎఫిషియెంట్ మ్యాన్ పవర్. ఈ మ్యాన్ పవర్ గురించి మనం ఎంత చెప్పినా, ఈ మ్యాన్ పవర్ అనేది ఏంటంటే
యాక్చువల్గా చెప్పాలంటే ఇది వన్ టైం ప్రాసెస్ కాదండి. చాలామంది అనుకుంటారంటే ఒకసారి మనం షెఫ్ని కానీ మేనేజర్ని కానీ హైర్ చేస్తే వాళ్ళే వర్క్ చేస్తుంటే మన ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించు అనుకుంటారు. బట్ ఇది చాలా మిస్టేక్. ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది మీరు మీ బిజినెస్ సెట్ అయినంత వరకు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఒక షెఫ్ కానీ మేనేజర్ కానీ మీకు వచ్చి అక్కడ మీ దగ్గర సెటిల్ అవ్వాలి అనుకుంటే కొంత టైం పడుతుంది. సో మీరు ఈ 1 to 10 పాయింట్స్లో మీరు ఎక్కడున్నారో చెక్ చేసుకోండి. మీరు ఏ పాయింట్స్లో మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వాలో. ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి మీ దగ్గర షెఫ్ వస్తున్నాడు కానీ నిలబడడం లేదు. నిలబడాలంటే అసలు షెఫ్స్కి ఏం కావాలి? ఇప్పుడు వేరే రెస్టారెంట్లో షెఫ్ నిలబడుతున్నాడు కానీ మన దగ్గర నిలబడడం లేదు అంటే మీరు చూసుకోండి ఏ ఏరియాలో మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేసి. ఇప్పుడు నేను ఇచ్చిన 6 పాయింట్స్లో ప్రాఫిటబిలిటీ, స్కేలబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇన్నోవేషన్, ఎంట్రీ బ్యారియర్, ఎఫిషియెంట్ మ్యాన్ పవర్, మనము ఏ స్టేజ్లో ఉన్నాం? ఈ 1 to 5, 10. 1 to 5లో ఉంటే మీరు బిజినెస్ లాస్లో ఉంటే మీరు ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలో చూడండి. నేను ఇక్కడ ఇచ్చిన కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలో, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైసింగ్ ఎలా చెక్ చేయాలో చూసుకోండి. తర్వాత హౌ టు హైర్ మ్యాన్ పవర్ రిటర్న్ ఎలా నిలబెట్టుకోవాలో చూసుకోండి. నెక్స్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్, వేస్టేజ్ మేనేజ్మెంట్ చూసుకోండి. నెక్స్ట్ మీరు ఇంకా బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలంటే టేక్ అవే కానీ డెలివరీ ఆన్లైన్ స్విగ్గీ, జొమాటోని టైఅప్ అవ్వడము, క్యాటరింగ్స్ పెంచుకోవడము, ఆఫీస్ నుంచి పెంచుకోవడం, ఇవంతా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మీరు ఎలా చేయాలో చూసుకోండి. నెక్స్ట్ 5 to 10 వెళ్తే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్లో ఉన్నారు కనుక వాళ్ళు ప్రాఫిట్స్ ఎలా రావాలో చూసుకోండి. మీరు ఏ లెవెల్ ఉన్నారో మీరే మీ మార్క్స్ వేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఈ 6 పాయింట్స్లో ప్రతిదీ ఒకటి క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఏ లెవెల్ ఉన్నారో మీకు మీరే మార్క్స్ వేసుకొని ఏ ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలో నేను కింద ఇచ్చిన పాయింట్స్లో నేను ఇచ్చిన పాయింట్స్ కాకుండా మీకు ఏ పాయింట్స్ అవసరమో వాటిని మీరు యాడ్ చేసుకొని మీ నెక్స్ట్ 1 మంత్ మీ ఏ ఏరియాలో మీరు బిజినెస్ ఇంప్రూవ్ చేయాలో దాని మీద ఫోకస్ పెడితే మీ తప్పనిసరిగా మీ బిజినెస్ ప్రాఫిట్స్లోకి వస్తుంది. సో మీకు ఈ వీడియో అర్థం కావడానికి 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. అలాగే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.